మనం ఇంతకు ముందు వీడియోలో కాంతి వక్రీభవనం అంటే రిఫ్రాక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి వెళ్ళినప్పుడు అది తన దిశను మార్చుకుంటుందని, అంటే వంగుతుందని మనకు తెలుసు. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో కాంతి చాలా ఆసక్తికరంగా ప్రవర్తిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ రెండు యానకాలు ఉన్నాయి. ఒకటి సాంద్రతరయానకం, అంటే ఉదాహరణకు నీరులాగా, అంటే డెన్సర్ మీడియం. రెండవది విరళయానకం, అంటే ఉదాహరణకు గాలిలాగా, అంటే రేరర్ మీడియం. ఈ కిరణాన్ని చూడండి. ఇది ఒక పతన కిరణం. ఈ కిరణం సాంద్రతరయానకం, అంటే డెన్సర్ మీడియం నుండి విరళయానకం, అంటే రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు లంబంతో కొంత కోణాన్ని చేస్తుంది. ఆ కోణాన్ని పతన కోణం, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం. దాన్ని మనం ఐతో సూచిస్తాం. మనకు తెలుసు కదా, పతన కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి వెళ్తే వంగి ప్రయాణిస్తుంది. అందుకే ఈ కిరణాన్ని మనం వక్రీభవన కిరణం అంటాం. ఇది లంబంతో చేసే కోణాన్ని వక్రీభవన కోణం లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. దాన్ని మనం ఆర్‌తో సూచిస్తాం. ఇక్కడ చూడండి, పతన కోణం ఐ కంటే వక్రీభవన కోణం ఆర్ ఎక్కువగా ఉంది కదా. దీని ద్వారా మనం ఆర్ గ్రేటర్ దాన్ ఐ అని చెప్పవచ్చు. ఆర్ కోణం ఎక్కువగా ఉన్నందువల్ల కాంతి లంబానికి దూరంగా జరిగింది. ఇప్పుడు మనం పతన కోణాన్ని మెల్లగా పెంచుకుంటూ పోదాం. మనం పతన కోణాన్ని పెంచే కొద్దీ వక్రీభవన కోణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఒకానొక నిర్దిష్ట పతన కోణం వద్ద, అంటే తీటా కోణం వద్ద వక్రీభవన కిరణం రెండవ యానకంలోకి వెళ్ళకుండా రెండు యానకాలను వేరు చేసే తలం గుండా ప్రయాణిస్తుంది. ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ వక్రీభవన కోణం ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు మనం పతన కోణాన్ని ఇంకొంచెం పెంచితే వక్రీభవన కిరణం విరళ యానకంలోకి వెళ్లకుండా సాంద్రతర యానకంలోకి తిరిగి ప్రయాణిస్తుంది. దీన్నే మనం సంపూర్ణాంతర పరావర్తనం, అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సరే, మనం ఇప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం గురించి తెలుసుకునే ముందు నీరు మరియు గాలిని సాంద్రతర విరళ యానకాలుగా, అంటే మీడియంస్గా తీసుకొని సందిగ్ధ కోణాన్ని లెక్కించడానికి ప్రయత్నిద్దాం. దీనికోసం మనం స్నెల్స్ నియమం, అంటే స్నెల్స్ లాను ఉపయోగిద్దాం. స్నెల్స్ నియమ సూత్రం మనకు తెలుసు కదా. n1 sin i ఈక్వల్స్ టు n2 sin r అని. ఇక్కడ n1 అంటే నీటి వక్రీభవన గుణకం, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీని విలువ సుమారు 1.33. n2 అంటే గాలి వక్రీభవన గుణకం. దీని విలువ 1.0. మనం సందిగ్ధ కోణాన్ని కనుక్కుంటున్నాం కాబట్టి పతన కోణం ఐని సి అనుకుందాం. సందిగ్ధ కోణం వద్ద వక్రీభవన కోణం ఆర్ విలువ 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు ఈ విలువలను సూత్రంతో ప్రతిక్షేపిద్దాం. అదెలా అంటే 1.33 ఇంటూ సైన్ సి ఈక్వల్స్ టు 1 ఇంటూ సైన్ 90. మనకు తెలుసు కదా, సైన్ 90 విలువ ఎంత? 1 ట్రిగ్నోమెట్రీ ప్రకారం. కాబట్టి 1.33 సైన్ సి ఈక్వల్స్ టు 1. దీని నుండి సైన్ సి విలువ కావాలంటే సైన్ సి ఈక్వల్స్ టు 1/1.33 అవుతుంది. కాబట్టి సి ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/1.33. దీన్ని సాధిస్తే సి విలువ సుమారుగా 48.8 డిగ్రీలు వస్తుంది. దీని అర్థం ఏంటంటే నీటిలో నుండి కాంతిని పంపేటప్పుడు పతన కోణం 48.8 డిగ్రీలు ఉంటే కాంతి బయటికి రాకుండా నీటి ఉపరితలం వెంబడి ప్రయాణిస్తుంది. సరే,
ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటే 48.8 డిగ్రీల వద్ద అంతకంటే ఇంకాస్త పెంచితే ఏం జరుగుతుంది? అప్పుడు కాంతి రెండవ యానకంలోకి అంటే గాల్లోకి అస్సలు వెళ్ళదు. అది తిరిగి సాంద్రతర యానకంలోకే అంటే నీటిలోకే పరావర్తనం చెందుతుంది. అదెలాగంటే అద్దంలో పరావర్తనం జరిగినట్టుగా ఈ అద్భుతమైన దృగ్విషయాన్ని మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. గుర్తుంచుకోండి. ఇది జరగాలంటే 2 షరతులు పాటించాలి. ఒకటవది కాంతి సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించాలి. రెండవది పతన కోణం ఆ యానకం యొక్క సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉండాలి. మరి ఇంత చెప్పుకున్నాం గదా! ఈ సంపూర్ణాంతర పరావర్తనం మనకు నిత్య జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుందా? అలా అంటే అవుననే చెప్పవచ్చు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఆప్టికల్ ఫైబర్. ఇది కమ్యూనికేషన్ రంగంలో చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ చిత్రాన్ని ఇక్కడ చూడండి. ఈ ఆప్టికల్ ఫైబర్ గొట్టం లోపల కాంతి పదే పదే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతూ ముందుకు సాగుతుంది. కాంతి ఫైబర్ గోడలను తాకినప్పుడల్లా పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉండేలా దీన్ని తయారు చేశారు. దీనివల్ల కాంతి బయటికి పోకుండా, శక్తిని కోల్పోకుండా చాలా దూరం వరకు సమాచారాన్ని తీసుకెళ్లగలదు. ఇది ఇంటర్నెట్, టెలిఫోన్ సిగ్నల్స్ మరియు ఎండోస్కోపీ వంటి వైద్య పరీక్షల్లో కూడా ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి అర్థమైంది కదూ! సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంలో కాంతి ప్రయాణించినప్పుడు అది తిరిగి అదే యానకంలోకి పరావర్తనం చెందడాన్నే సంపూర్ణాంతర పరావర్తనం అంటాం.